ముంబై హైవే అనేది డిఫరెంట్ రోడ్, మోస్ట్ హ్యాపెనింగ్ రోడ్ ఇన్ ద సిటీ హైదరాబాద్ నౌ, అండ్ మోస్ట్ డెవలప్డ్ సిటీ అంటే ప్లేస్. ఎందుకంటే సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ముంబై హైవేలో ఏ ఏరియాస్ కవర్ అవుతాయి. సో అందరికీ గచ్చిబౌలి తెలుసు, గచ్చిబౌలి తర్వాత మనకు వచ్చేది కోకాపేట్, నియోపాలిస్, దాని తర్వాత తెల్లాపూర్, కొల్లూరు, దాని తర్వాత ఇష్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్, బుదేరా, ఇన్ని లొకేషన్. ఇప్పుడు బుదేరా వరకు కూడా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. అంటే మోర్ దెన్ 100 కిలోమీటర్స్ పైన వస్తుంది అది. ముంబై హైవే NH65 అంటారు, నేషనల్ హైవే 60. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ హైవే అండ్ నేషనల్ హైవే. సో నేషనల్ హైవేలో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి, మీరు యాంకరింగ్ చేసినట్టు ఫిజికల్లీ యూ టు సీ ది ఏరియా. సో ఏరియాస్ చూసుకుంటే కనుక మీకు లెఫ్ట్ అండ్ రైట్ అన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ బికమింగ్ 6 lane ట్రాక్. ఇప్పుడు 4 lane ట్రాక్ ఉంది, 200 feet రోడ్ అవుతుంది, 6 lane ట్రాక్. ఆల్రెడీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి మీకు. ఇప్పుడు ఎక్కువ బాగా ఉంది సంగారెడ్డి, తర్వాత ఐఐటి కంది వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది. అట్లానే సదాశివపేట అట్లా ఇండస్ట్రీస్ బాగున్నాయి, ఎంఆర్ఎఫ్ అలాంటి ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఇది కూడా ఇందాక మనం షాద్నగర్ చెప్పుకున్నట్టు ఓఆర్ఆర్ కానీ ఎయిర్పోర్ట్కి కానీ 1/2 hour డ్రైవ్లో ఉన్నాయి. అట్లా RRRకి దగ్గరలో ఉంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్. ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ అవ్వాలనుకుంటే డెవలప్మెంట్స్ కనిపించాలి. సో డెవలప్మెంట్స్ కనిపించినప్పుడు మీకు ఆ ప్రైస్ అనే డెవలప్మెంట్స్ అంటే ఏంటి, మెయిన్లీ హైదరాబాద్ మనం చెప్పుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, రోడ్లు, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, అండర్ గ్రౌండ్ అన్నీ కూడా వస్తాయి. అవి వచ్చాడంటే దాన్ని ఇండైరెక్ట్గా ఒక వర్డ్లో చూడండి కనెక్టివిటీ అంట. ది కనెక్టివిటీ త్రూ ఎయిర్, కనెక్టివిటీ త్రూ రోడ్, కనెక్టివిటీ త్రూ రైల్, ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉందంటే మన పీపుల్ స్టార్ట్ లివింగ్ దేర్. ఎక్కడ లేనప్పుడు ఏం చేస్తారు మీరు, అడవిలో ఏం చేయలేరు. సో ఆ కనెక్టివిటీలో ముంబై హైవే ఫస్ట్ ఉంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అండ్ రేట్లు కూడా రోడ్ సైడ్, ఇందాక మనం షాద్నగర్ చెప్పుకుంటే అంతకుముందు ఎపిసోడ్లో, ముంబై హైవే పక్కనే 30,000 to 40,000 దొరుకుతున్నాయి మంచి ప్రాజెక్ట్స్. అండ్ ఐ సజెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. నాన్ గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే సేఫ్టీ విషయంలో ఎవరైనా మీరు కొనుక్కొని అక్కడ వెళ్ళకపోతే ఎవరైనా కబ్జా చేయొచ్చు. అదే గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, నాన్ గేటెడ్, సెమీ గేటెడ్, ఫుల్లీ గేటెడ్. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ సజెస్ట్ ఫర్ ఫుల్లీ గేటెడ్. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నా లేకపోయినా మీ ల్యాండ్ మీదకి ఇంకొక ఏగో కూడా వెళ్ళకుండా యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. మీరు లోనికి వెళ్తే ఎవరు ఎందుకు వెళ్తున్నారు, మీ ప్లాట్ ఉందా, ప్లాట్ ఓనర్ పేరు చెక్ చేసుకొని పంపిస్తాడు. దట్ మీన్స్ యువర్ ప్లాట్ ఆర్ యువర్ ల్యాండ్ ఈజ్ పర్ఫెక్ట్లీ సేఫ్. అట్లనే మెయిన్ రోడ్ నుండి కొద్దిగా లోనికి వెళ్ళిపోతే 3